మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిది తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన విభిన్నమైన శైలి. ఆయన అసెంబ్లీలో ఉన్న బయట ఉన్న నవ్వులు పూయిస్తూ ఉంటారు. అసెంబ్లీలో కేసీఆర్ని ఆకాశానికి ఎత్తిన, కేటీఆర్ని ఆకాశానికి ఎత్తిన అటు ప్రతిపక్ష నేతలు కూడా నవ్వుకున్నారు, కానీ మల్లారెడ్డిని ఏ రోజు తీవ్ర స్థాయిలో విమర్శించలేదు. మల్లారెడ్డి కాలేజీ ఫంక్షన్స్లో ఉన్న, బయట మీడియా సమావేశాల్లో ఉన్నా కూడా నవ్వులు పూయించడం అనేది ఆయన ప్రత్యేకమైన శైలి. ఆయన మాట తీరు నవ్వులు పూయిస్తుంది. అట్లాంటి మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనేది నిజం. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర భవన్కి వెళ్ళలేదు అనేది అక్షర సత్యం. అట్లాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్ అట్లాగే హరీష్ రావు నిర్వహించినటువంటి అనేక మీడియా సమావేశాలకు కూడా మల్లారెడ్డి గైర్హాజరయ్యారు. అటు కేటీఆర్, హరీష్ రావు లాంటి ముఖ్య నాయకులు తెలంగాణ భవన్లో ఉన్నా కూడా మల్లారెడ్డి అటువైపు చూడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. అంటే చాలామందికి అనిపిస్తున్నది ఏంటంటే మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి దూరం జరుగుతున్నారు అని రాజకీయ సర్కిల్స్లో చర్చలు చేసుకుంటున్నారు. అయితే దీనికి మద్దతు ఇస్తూ ఈ మధ్య కేటీఆర్ అట్లాగే హరీష్ రావు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా మల్లారెడ్డి గైర్హాజరవడమే కాకుండా ఎక్కడా దాని గురించి కనీసం మీడియా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే ఈ మధ్య మల్లారెడ్డి తన నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక ముఖ్య అనుచరుడి పుట్టినరోజు వేడుకలకి వెళ్ళి అక్కడ తన అనుచరులతో మాట్లాడుతూ, నేను బీఆర్ఎస్ పార్టీకి క్రమంగా దూరం జరుగుతున్నానని చెప్పి మీరందరూ కూడా నాకు దూరం జరుగుతున్నారా అని చెప్పి ప్రశ్నించడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద గందరగోళం నెలకొంది. అంటే మల్లారెడ్డి నిజంగానే బీఆర్ఎస్ నుంచి దూరం జరుగుతున్నారు అని చెప్పి ఒక అంచనాకు వచ్చేశారు. అంతేకాకుండా ఆ మధ్యలో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి నరేంద్ర మోడీని చాలా పొగడతలతో ముంచెత్తారు. చాలా బాగా ప్రశంసించారు. ఆ తర్వాత తెలంగాణలో ఉండేటువంటి రాష్ట్ర బీజేపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ముఖ్యమైనటువంటి నాయకులను కూడా కలవటం జరిగింది. దీంతో అటు బీఆర్ఎస్తో పాటు తెలంగాణలో ఉండేటువంటి మిగతా రాజకీయ నాయకులు కూడా అసలు మల్లారెడ్డి బీఆర్ఎస్లో కొనసాగుతారా, లేకపోతే అటు కాంగ్రెస్ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, లేకపోతే సెంట్రల్లో అధికారంలో ఉండేటువంటి బీజేపీ కానీ వెళ్ళిపోతారు అని చెప్పి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా సిటీలోని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఒకవేళ మల్లారెడ్డికి పార్టీ మారాల్సి వస్తే అది బీఆర్ఎస్కి కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో మల్లారెడ్డి ఒక బలమైనటువంటి నాయకుడిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా మల్లారెడ్డికి ఆర్థిక వనరులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇలాంటి ఆర్థిక వనరులకు లోటు లేనటువంటి ఒక ముఖ్య నాయకుడు పార్టీని వీడితే బీఆర్ఎస్కి ఖచ్చితంగా అది పెద్ద దెబ్బే అవుతుంది. అంతేకాకుండా మల్లారెడ్డి ఇంకొక ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే రాబోయే రోజుల్లో దేశంలో అటు మహిళా రిజర్వేషన్ బిల్లు అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో ఏ పార్టీ అయితే తన కుటుంబానికి 4 సీట్లను కేటాయిస్తుందో ఆ పార్టీలోనే మల్లారెడ్డి కొనసాగాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కొనసాగుతుంది. అంటే ఒకవేళ ఈ ప్రపోజల్ని బీఆర్ఎస్ ఒప్పుకుంటే బీఆర్ఎస్లో ఉండటమా, లేకపోతే ఒకవేళ బీజేపీ అంగీకరిస్తే బీజేపీలోకి వెళ్ళటమా అనేది ఇప్పుడు మల్లారెడ్డి ఒక ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో మల్లారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలన్నా, తన కుటుంబ రాజకీయ భవితవ్యాన్ని కొనసాగించాలన్నా, తన బిడ్డల రాజకీయ భవితవ్యాన్ని నిలపాలన్నా కూడా మల్లారెడ్డికి అధికారంలో ఉన్న పార్టీలో ఉండడం అనేది ఇప్పుడు అత్యంత అవసరం. ఎందుకంటే మల్లారెడ్డికి తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ఉన్నాయి, అట్లాగే ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటినీ చక్కగా కాపాడుకోవాలన్నా, విద్యాసంస్థలు నిలుపుకోవాలన్నా కూడా మల్లారెడ్డి అధికారంలో ఉండేటువంటి పార్టీలో ఉండటం అనేది అవశ్యం. కాబట్టి మల్లారెడ్డి అటు ఖచ్చితంగా కాంగ్రెస్లో కానీ లేదా బీజేపీలో కానీ వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మల్లారెడ్డి అటు కాంగ్రెస్లోకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇటు బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో అయితే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మల్లారెడ్డి బీఆర్ఎస్కి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీ ఖచ్చితంగా మారతారనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపైన మీరేమనుకుంటున్నారు? మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతారా, లేకపోతే మల్లారెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లోకి వెళ్తారా, లేకపోతే సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.